కుమార్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు శ్రీ జి యాదగిరి గారు, మరొక డైరెక్టర్ గారు డాక్టర్ సయ్యద్ యూసుఫ్ అలీ గారు, మరొక డైరెక్టర్ గారు శ్రీ వి రమేష్ కుమార్ గారు, అదేవిధంగా మరొక డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, ఎడిటర్ గారు సత్యమూర్తి గారు, మరి ఇంకొక డైరెక్టర్ గారు అనిల్ కుమార్ గారి సోదరులు గిరి గారు, స్థానిక కార్పొరేటర్ గారు సాయిబాబా గారు, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు చంద్రయ్య గారు, మరి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రౌతు కనకయ్య గారు, సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి గారు, మరి గాలి అనిల్ కుమార్ గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు, పెద్దలు, వారందరితో పాటు మరి కేసీఆర్ గారికి అత్యంత ఆప్తులు మా కుటుంబ సభ్యులు, సోదరులు, గౌరవనీయులు మంత్రివర్యులు పద్మారావు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి, వేదిక కింద ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చూస్తున్నాం మనం. రమేష్ గారు ఇది చెప్పకూడదు అనుకుంటానే చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు. జనరల్గా ఏ పత్రిక ప్రారంభించినా కూడా అందరం కూడా ఏం ఆకాంక్షిస్తామంటే చాలా నిష్పక్షపాతంగా ఆ పత్రిక ఉండాలని అనుకుంటాం. 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో మేము చూడడమే కాదు ఇబ్బంది పడ్డాం. చాలా సందర్భాల్లో ఒకటే వార్త, ఒక పత్రిక ఒకలాగా రాస్తుంది, ఇంకో పత్రిక ఇంకోలాగా రాస్తుంది. ఒకటే మీటింగ్ గురించి, మీటింగ్ సక్సెస్ అయిందని ఒక పత్రిక రాస్తుంది, ఒక 2 ఖాళీ కుర్చీలను చూపించి మీటింగ్ ఫెయిల్ అయిందని ఇంకో పత్రిక అదే వార్తను రాస్తుంది. అదేవిధంగా టీవీ ఛానళ్ళు కూడా మన ఆంధ్ర ఇదివరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీవీ ఛానల్ అన్నీ కూడా అంటే నిరంతరం ప్రజలను మరి మంచి దోవలో చూపించాల్సినటువంటి, మంచి దోవ పట్టించాల్సినటువంటి, ప్రజలకు నిజం నిష్పక్షపాతంగా చెప్పాల్సినటువంటి మీడియా అంతా కూడా ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ మొత్తం తెలంగాణ ఉద్యమంలో కొంత బయాస్డ్ ఉండే. అది కూడా మేము పలుమార్లు ఓపెన్గా చెప్పినటువంటి సందర్భాన్ని మనం గమనించినాం. అయితే ఇక్కడ నుండి ఢిల్లీకి పోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కూడా అన్నీ ఏం చక్కగలేవు. అక్కడ కూడా నార్త్ ఇండియా న్యూస్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, సౌత్ ఇండియా న్యూస్ని పెద్ద పట్టించుకుంటాడే ఉండడు. ఇన్ని ఇంగ్లీష్ ఛానళ్ళు ఉంటే వ్యూవర్షిప్ ఎక్కువ సౌత్ ఇండియాది ఉంటుంది, కానీ న్యూస్ మొత్తం నార్త్ ఇండియాది ఉంటుంది. ఇంగ్లీష్ న్యూస్లో కంప్లీట్గా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. సో ఈ అల్టిమేట్గా ఒక ప్రజాస్వామ్య దేశంగా నడుస్తున్నటువంటి భారతదేశంలో మరి పత్రికలు మనం 4th పిల్లర్ ఆఫ్ 4th ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ అని అనుకుంటాం. అటువంటి సందర్భంలో నిష్పక్షపాతంగా పత్రికలు ఇవ్వాలి ఉన్నటువంటి సందర్భంలో సరే కమర్షియల్ ఆబ్లిగేషన్స్ కావచ్చు, పత్రిక నడపడానికి అయ్యేటటువంటి భారం కావచ్చు, పత్రిక పెట్టాలంటే కూడా అనుకున్న దానికన్నా డబుల్ త్రిబుల్ అవుతుంది. మామూలు విషయం కాదు. పెట్టడం ఒక దాంతో మొదలు పెడతాం కానీ దాటిపోతూనే ఉంటుంది. సో ఇవన్నిటి సందర్భంగా కూడా యాజమాన్యాన్ని కూడా మనం పెద్దగా అనలేని పరిస్థితి ఉంటుంది. అన్న చెప్పినట్టు రమేష్ కుమార్ గారు జర్నలిస్టులకు కూడా వారి ఇబ్బందులు ఉంటాయి, వారిని ప్రలోభ పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు, సంస్థలు ఉంటారు. దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో వార్తలు వక్రీకరణకు గురి కావచ్చు. ఇవన్నీ ఇన్ని అంశాల మధ్యలో మరి ఒక పత్రిక పెట్టడం, దాన్ని సజావుగా నడపడం, అన్నిటికన్నా ముఖ్యంగా అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా నడపడం అంటే డెఫినెట్గా కత్తి మీద సాము లాంటి వ్యవహారమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయినా ఈ వ్యవహారంలో తప్పకుండా మనం టీం మొత్తం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ భారతదేశంలో మనం ప్రజానికం చూసుకుంటే ఎక్కువ మనకు అందరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు. 64% అఫీషియల్ మన లిటరసీ రేట్ ఉన్నది. అయినప్పటికీ ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళే విధంగా మన భారతదేశంలో జరిగినట్టుగా ఎక్కడా జరగవు. ఇప్పటికీ అమెరికాలో పేపర్ బ్యాలెట్ జరిగితే మన దగ్గర మాత్రం ఈవీఎంలో ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ రిజల్ట్ మీద ఎవరు కూడా డిస్ప్యూట్ చేయరు. మళ్ళీ అందరం కూడా ఒప్పుకుంటాం, ప్రజల యొక్క ఒపీనియన్ని మన ఒపీనియన్గా మనం ఒప్పుకుంటాం. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మన భారతదేశంలో ఉన్న ప్రజానికము ఖచ్చితంగా చదువు వచ్చినా రాకపోయినా ఒక ప్రజాస్వామ్య విలువలను కోరుకుంటారు. అంటే మరి పత్రికలు చదివే ప్రజలు ఎంత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారో ఆ పత్రికలు నడిపే వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. బుద్ధిజీవులు పైగా చదివినటువంటి వార్తను 10 మందికి చెప్పి ప్రభావితం చేసే వాళ్ళే పత్రికలు చదువుతారు. కాబట్టి ఒక ఇంటలెక్చువల్ వర్గాన్ని అంతటిని కూడా ఆకట్టుకునే విధంగా చాలా మంచి వార్తలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం భారతదేశ చరిత్ర చూసుకున్నట్టయితే స్వాతంత్రానికి ముందు పత్రికలు పెట్టి ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి చరిత్ర చూస్తాం. ఆ తర్వాత నిజాం కాలంలో మన తెలంగాణలో కూడా అదే వారసత్వం కొనసాగింది. ఎక్కడున్నారు మీకు కవులు అంటే
సురవరం ప్రతాపరెడ్డి గారు పత్రిక పెట్టి గోల్కొండ పత్రిక పెట్టి నడిపించినటువంటి చరిత్ర తెలంగాణలో ఉన్నది. ఆనాటి నిజాం రాజు వ్యతిరేకంగా షోయబుల్లా ఖాన్ గారు మరి పత్రికను నడిపి ఆనాడు జరిగేటటువంటి దాష్టికాలని చెప్తే తను హత్యకు కూడా గురైనాడు. అయినప్పటికీ జర్నలిస్టిక్ వాల్యూస్ని వదిలిపెట్టకుండా ఈ నేల మీద ఆ వారసత్వం ఉన్నది. మరి ఆ వారసత్వాన్ని తప్పకుండా మనం కొనసాగిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉన్నటువంటి అవసరాలు ఏంటి, మనకు ఎందుకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పత్రికలు కొత్తగా తమ విధానాన్ని ఆవిష్కరించుకోవాలి అని కూడా అందరం ఆలోచించుకోవాలి. తెలంగాణ ఏర్పడక ముందు మనకు ఒక రకమైనటువంటి అవసరం ఉండే, ఉద్యమానికి సంబంధించి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి చెప్పాల్సినటువంటి అవసరం ఆనాడు ఉండే. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలకు జరగాల్సిన న్యాయం జరుగుతున్నదా, అన్ని వర్గాల ప్రజలకు అందాల్సినటువంటి వనరులు సరిగ్గా అందుతున్నాయా లేవా అని తప్పకుండా చూసి ఒక అద్దంలాగా గవర్నమెంట్ కూడా ప్రతిబింబించే విధంగా పత్రికలు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే మైనారిటీ వాయిస్ వినిపించాలి. బలం లేని వాడు గొంతుకను వినిపిస్తేనే అది నిజమైనటువంటి పత్రిక అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గొంతు అందరూ కూడా వినిపిస్తారు. నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి మా గొంతుని ఇంకా బలంగా వినిపించాలి మనం అని కోరుకుంటాను. కానీ ప్రభుత్వంతో పాటు బలం లేని వారి గొంతు, మైనారిటీల గొంతు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారి గొంతు, మహిళల యొక్క గొంతును తప్పకుండా ఈ మనం పత్రిక ప్రతిఫలించాలని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో మనందరికీ తెలుసు, మనది ఒక బ్యూటిఫుల్ కల్చర్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కూడా కలిసి ఉండేటటువంటి కల్చర్. కాబట్టి ఈ పత్రికలో రాజకీయపరమైనటువంటి వార్తలే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వార్తలు, మత సామరస్యానికి సంబంధించినటువంటి వార్తలు, అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా అన్ని అంశాలకు సంబంధించినటువంటి వార్తలు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మాటికి దాదాపుగా ఒక 10 సార్లు రమేష్ కుమార్ గారు జర్నలిస్టుల విలువల కోసం ఈ పత్రికను పెట్టినాం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ పత్రిక పెట్టినారని చెప్పినారు. సంక్షేమం తప్పకుండా జరగాల్సిందే. సంక్షేమంతో పాటు క్వాలిటీ ఆఫ్ జర్నలిస్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. తప్పకుండా వారికి నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ ఒక వరల్డ్ క్లాస్ జర్నలిస్టులు మన దగ్గర తయారు కావాలి. ఎందుకంటే ఇన్ని పత్రికలు మనం ఇన్ని రోజుల నుండి చూస్తున్నాం. అప్పుడెప్పుడో తెహల్కాలో వచ్చినటువంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తర్వాత మళ్ళీ ఎక్కడ పెద్దగా మనకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్నది కనిపించదు. కాబట్టి ఆ కొత్త ట్రెండ్స్ అన్నిటిని కూడా అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు కూడా సంస్థ లోపల ఫ్రీడమ్ ఇస్తూ నడిపితేనే ఓ పక్క వాళ్ళ వికాసం కూడా జరుగుతుంది, వాళ్ళ అభివృద్ధి కూడా ఆటోమేటిక్గా జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ మొత్తం టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా ఎడిటర్ గారిది, సర్క్యులేషన్ చూసే వాళ్ళది చాలా పెద్ద పాత్ర ఉంటుంది. మీకు ఇప్పుడు చాలా ఓపిక అవసరం అవుతుంది, ఒక 2 సంవత్సరాలు అయితే. ఎందుకంటే ఒక వార్త వేస్తే రియాక్షన్ వస్తుంది, వేయకపోతే కూడా రియాక్షన్ వస్తుంది. కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ దాంతోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా చూసుకుంటూ నడుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఎఫిషియెంట్గా నిర్వహించేటటువంటి టీం మరి ఉన్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అనిల్ కుమార్ గారి గురించి ఒక మాట తప్పకుండా చెప్పాలి. ఇక్కడ ఉద్యమ సందర్భం నుంచి కూడా మా కుటుంబంలో, టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఉద్యమ సందర్భంలోనే కాదు ఇప్పటి వరకు కూడా అదే ఆత్మీయతను కొనసాగిస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి మరి పార్టీలో రాజకీయంగా మంచి అవకాశాలు వచ్చే విధంగా మా పెద్దన్న నా తమ్ముడు అని చెప్పింది కాబట్టి బాధ్యత పజ్జననే తీసుకొని వారి ఫ్యూచర్ని పొలిటికల్గా కూడా మరి నడిపించే విధంగా వారు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, చివరిగా ముగించే ముందు కాళోజీ అన్న ఒక మాట, నా నుంచి మా వరకు చేరుకుంటే కుటుంబం బాగుపడుతుంది, నేను నుండి మనం వరకు పోతే సమాజం బాగుపడుతుంది. మరి పేరులోనే మనమని పెట్టుకున్నారు. పేరు వినంగానే సంఘటిత శక్తి గుర్తొస్తుంది. మాలాగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికైతే చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేటటువంటి నేమ్ ఇది. మరి ఇది అందరినీ కూడా జాగృత పరుస్తుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చెట్టు కింద ఈ పత్రిక పుట్టిందన్నారు. చెట్టు కిందనే బుద్ధుడు జ్ఞానోదయమైంది. చెట్టు కిందనే మరి మొత్తం సమాజం కూడా వికాసానికి ఆనాడు నాంది పలికింది. కాబట్టి మనం పత్రిక కూడా పేరులో ఉన్నంత సంఘటిత శక్తిని సమాజంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. పైగా టెక్నాలజీ పరంగా అందిపుచ్చుకోవాల్సినటువంటి సందర్భాన్ని ముందే గమనించి వెబ్ వర్షన్ని కూడా లాంచ్ చేయడం, దాంతోపాటు అప్లికేషన్ కూడా, ఒక యాప్ని కూడా క్రియేట్ చేయడం అన్నది వారి ముందు చూపును తెలుపుతూ ఉన్నది. వారు ఉట్టిగా ఏదో అట్లా వచ్చిపోవడానికి కాదు, ఇక్కడ బలంగా ఉండడానికే వచ్చినట్టుగా మరి ఇవంతా ప్లానింగ్ కూడా అర్థమవుతా ఉన్నది. దాంతోపాటు మీరు టీవీ ఛానల్ కూడా లాంచ్ చేస్తా అని చెప్తున్నారు. దానికి కూడా మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.
Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.